హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసిన టెట్ నోటిఫికేషన్ గురించి వివరిస్తాను. ఈ నోటిఫికేషన్ జూన్ 5వ తారీఖున రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైన భాగాలలో మొదటిది వచ్చేసి ఎగ్జామ్ అనేది. ఈ ఎగ్జామ్ అనేది మనకు ఆన్లైన్లో జరుగుతుంది. అలాగనే ఈ ఎంపిక కూడా ఆన్లైన్లో జరుగుతుంది. అంటే మీరు ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్కు రుసుము కూడా ఉంటుందండి. మనం ఫీజు చేయాలా అప్లికేషన్ ఆన్లైన్లో ఫిలప్ చేసే ముందర, అది కూడా వివరిస్తాను. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందో, తర్వాత ఫైనల్కి రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయో వాటి గురించి ఖచ్చితంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో. తర్వాత వచ్చేసి ఎవరైతే 1 నుంచి 8వ తరగతి వరకు టీచ్ చేయాలనుకుంటారో ఖచ్చితంగా ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ముందు మనం ఫస్ట్గా ఈ ఎగ్జామ్ కావాల్సిన ఫీజు ఏంటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అందరం ఎగ్జామ్ ఫీజు చూసుకోవాలి కదా. ఫస్ట్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 1000 రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క పేపర్కి మొత్తం మనకు 4 పేపర్లు ఉంటాయి. 4 పేపర్లకు ప్రతి పేపర్కు మనం 1000 రూపాయలు పే చేసుకొని ఆన్లైన్లో అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇక్కడ ఇచ్చారు. జూన్ 5వ తారీఖు నుండి జూలై 5వ తారీఖు వరకు మధ్య మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే మనం పేమెంట్ కూడా జూన్ 5వ తారీఖు నుండి జూలై 5వ తారీఖు మధ్యనే మనం పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. వీటి మధ్య పేమెంట్ చేసి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనకు ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మన దగ్గర, మన జిల్లా, మండలంలో కానీ తాలూకాలో కానీ మనం ఏదైతే ఆప్షన్లో చూస్ చేసుకుంటాం ఆప్షన్ ప్రకారంగా మనకు ఎగ్జామ్ సెంటర్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు మొత్తం 4 పేపర్లు ఉంటాయని మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఒకటి 1A 2A 2A 2B. ఈ పేపర్లకు తగ్గ సిలబస్, తర్వాత వచ్చేసి మనకు అవైలబిలిటీ అనేది మనకు వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చారు. కింద చూపిస్తాను మీకు, అది ఒకసారి చూడండి. దాన్ని కూడా సిలబస్ ఇక్కడ ఇచ్చాడు. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. స్ట్రక్చర్ అండ్ కాంటెంట్ పేపర్ 2A 2B ఇక్కడ పైన కూడా ఇచ్చాడు. స్ట్రక్చర్ అండ్ కాంటెంట్ ఆఫ్ పేపర్ 1A 1B. దీనికి సంబంధించిన పూర్తి సిలబస్ సంబంధించి ఇక్కడ మనకు వెబ్సైట్ కూడా ఇచ్చాడు. ఆ వెబ్సైట్ ద్వారా మన సిలబస్ అనేది మనము తీసుకోవచ్చు అండి. అలాగనే ఈ పేపర్, ప్రతి ఒక్క పేపర్ వచ్చేసి మనకు 150 మార్కులకు ఉంటుంది. ఆ విషయం మీరు మర్చిపోకూడదు, గుర్తుంచుకోండి. 150 మార్కులకు మనము ఉంటుంది. సరే, ఈ మార్కుల తర్వాత నెక్స్ట్ ఎన్ని మార్కులు వస్తే మనం పాస్ అవుతావు కూడా కింద ఈ నోటిఫికేషన్లో జారీ చేయడం జరిగింది. అది కూడా చూద్దాం ఫ్రెండ్స్ కమ్యూనిటీ వైజ్గా. ఓకే, ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 60% మార్క్స్ విషయానికి వచ్చేసి 90 కానీ 90 కంటే ఎక్కువ కానీ వచ్చి ఉండాలి. అలాగే బీసీ వాళ్ళకు వచ్చేసి 50% పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే 50% మార్క్స్ ప్రకారం వస్తే 75 మార్క్స్ కానీ అంతకంటే ఎక్కువ కానీ వచ్చి ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పీడబ్ల్యూడి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు వచ్చేసి 40% పర్సెంటేజ్లో ఉండాలి. మార్క్స్లో చూసుకుంటేనా 60 కానీ 60 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈ టెట్ ఎగ్జామ్ కానీ పాస్ అని వాళ్ళు ముందుగా డిక్లేర్ చేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీరు కిందికి వచ్చి చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ షెడ్యూల్ ఇచ్చాడు. ఏ టైంలో ఏం జరగబోతుందో మొత్తం మనకు క్లియర్ ఇచ్చాడు. నోటిఫికేషన్ డేట్ కూడా ఇక్కడనే ఇచ్చాడు. అంటే మీరు చూడండి, బాగా నీట్గా కనపడుతుంది. నీట్గా ఒకసారి చూపిస్తాను, జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఎగ్జామ్ పేమెంట్ డేటు, ఎగ్జామ్ అప్లికేషన్ డేటు, తర్వాత మాక్ టెస్ట్ డేటు, డౌన్లోడ్ హాల్ టికెట్స్, డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, జూన్ 5వ తారీఖు ఇచ్చాడు. అలాగే పేమెంట్ ఆఫ్ ఫీజ్ త్రూ పేమెంట్ గేట్వే, ఇది వచ్చేసి జూన్ 5వ తారీఖు నుండి జూలై 5వ తారీఖు వరకు మన మధ్య పేమెంట్ చేయాలని కూడా ఇచ్చాడు. అలాగనే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు ఇవ్వాలనేది కూడా ఇచ్చాడు. జూన్ 5వ తారీఖు నుండి జూలై 5వ తారీఖు మధ్యలో మనం ఆన్లైన్ అప్లై చేయాలా. ఆన్లైన్ అప్లై చేయడానికి కూడా ఇక్కడ మనకు వెబ్సైట్ ఇచ్చాడు, అఫీషియల్ వెబ్సైటు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ మాక్ టెస్ట్ మనకు ఎప్పుడు జరుగుతుందంటే జూలై 15వ తారీఖున మనకు ఆన్లైన్ టెస్ట్ అనేది జరుగుతుంది. తర్వాత జూలై నెల 20వ తారీఖున, అదే నెల 20వ తారీఖున మనం హాల్ టికెట్లని డౌన్లోడ్ చేసుకోవాలి. జూలై 25వ తారీఖున మనం హాల్ టికెట్లన్నీ అక్కడ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ అన్నాడు, షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్. మన ఎగ్జామినేషన్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారు, ఏ తేదీలో జరుగుతుంది, ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జరుగుతుంది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనం ఆగస్ట్ నెలలోనే జరుగుతుంది. ఆగస్ట్ నెల 5వ తారీఖు నుండి 21వ తారీఖు మధ్య మన ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్ అనేది 2 సెషన్లో డివైడ్ చేశారు. ఉదయం పూట 9:30 నుంచి 12 గంటలకు, మధ్యాహ్నం రాసేవాళ్ళు 2:30 నుంచి 5 గంటలకు. ఇలా ఎగ్జామ్ టైమింగ్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు
ఇన్సెల్కి అనమాట ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఇన్సెల్కి వచ్చేసి 24వ తారీఖు 24వ తారీఖు ఆగస్ట్ నెలలో మనకు ఇన్సెల్కి అని రిలీజ్ చేస్తారు. తర్వాత దానికి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మనం దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఇన్సెల్కి అనేది రిసీవ్ అది అభ్యంతరాలు ఏమన్నా మనం ఉంటే చెప్పడానికి మనము అదే నెలలో 20వ తారీఖు నుండి 31వ తేదీ వరకు మనము అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే చెప్పవచ్చు. దానికి సంబంధించి అంటే మనది ఏమన్నా ఇన్సెల్కి తప్పులు ఒప్పులను చూసుకోవడానికి మనకు టైము డేట్ ఇచ్చాడండి. అది చూసుకుని ఒకసారి నెక్స్ట్ వచ్చేసి ఆగస్టులోనే ఇది అబ్జెక్షన్ వివరంతాలు 31కి అయిపోతాయి. 20 తారీఖు నుంచి 31 తారీఖు అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి రిలీజ్ ద ఫైనల్కి వచ్చేసి రిలీజ్ ఆఫ్ ఫైనల్కి వచ్చేసి సెప్టెంబర్ 8వ తారీఖు సెప్టెంబర్ నెలలో ఇది ఫైనల్కి రిలీజ్ అవుతుంది. అలాగే ఫైనల్ రిజల్ట్ వచ్చేసి డిక్లరేషన్ ఎప్పుడు చేస్తారంటే సెప్టెంబర్ 10వ తారీఖున మొత్తం రిజల్ట్స్ అనేవి మనం వస్తాయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మన టెట్ నోటిఫికేషన్ సంబంధించి. ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలంటే దీనికి సంబంధించిన మీకు పూర్తి వివరణ మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నేను లింకులు కింద ఇస్తాను ఫ్రెండ్స్. మన నోటిఫికేషన్ సంబంధించిన వెబ్సైట్ లింకు, అలాగే ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను. మీరు నిదానంగా కావాలంటే చూసుకోవచ్చు. ఒకసారి మీకు నచ్చింది అనుకుంటే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.